రాముడేమో ఏకపత్ని వ్రతుడు. అదే అవతారంలో పుట్టిన కృష్ణుడేమో ఈయన క్వైట్ కాంట్రాస్ట్. 16,000 మంది అష్టభార్యలు. ఏంటి గురుగారు 2 ధర్మమేనా? రెండిటిని ధర్మంగానే చూడాలా మనం? రెండింటిని కూడా ధర్మంగానే చూడాలి. రాముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను ఏకపతివ్రతుడుగా ఉంటాను అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రాముడికి ఒకటే. అదే రాముడి తండ్రి అయిన దశరథుడికి 300 మంది వెళ్ళాలి. నలుగురు అనుకుంటా కాదా? ముగ్గురు కాదు, 300 మంది వెళ్ళాలి. ఇది కూడా చాలా మందికి తెలియదు. దశరథుడికి పరశురాముడు భయం ఉండింది. పరశురాముడు మహాపరాక్రమి. ఆయన 21 భూప్రదక్షిణ చేసి క్షత్రియులు అనేవాడిని లేకుండా చేస్తాను అని చెప్పి దుష్ట శక్తులు అందరినీ చంపుకుంటూ వచ్చిన ఆయన. ఈ దశరథ రాజ్యంలో ఏం జరిగేదంటే పరశురాముడు వస్తున్నాడు అనే మాట వినిపిస్తే పరశురాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, నేను హోమంలో ఉన్నవాడిని అంటే యజ్ఞం చేసేవాడిని, పెళ్లిలో ఉన్నవాడిని చంపను అని చెప్పి ప్రతిజ్ఞ ఉంటుంది. ఒక్కొక్కసారి పరశురాముడు వచ్చేవాడు కానీ ఒక్కొక్కసారి పరశురాముడు వస్తున్నాడు అని చెప్పి మాట వినిపిస్తే చాలు దశరథుడు ఒక అమ్మాయిని చేసి పెళ్లి చేసుకునేవాడు. అలాగే జనకుడు ఒక హోమంలో కూర్చునేవాడు. జనకుడు హోమం చేస్తుండేవాడు, దశరథుడు పెళ్లి చేసుకునేవాడు. అలాగే జనకుడు చాలా పుణ్యం సంపాదిస్తాడు, దశరథుడు అలాగే 300 మంది దాకా పెళ్లి చేసుకుంటాడు. దాంట్లో పట్టమహేశ్వరి ముగ్గురు దశరథుడికి. సో ఆ కాలంలో కూడా క్షత్రియుడు అనేవాళ్ళు అనేక భార్యలతో ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. ఎందుకనంటే వాడు రాజ్యాన్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళ మీద నమ్మకం ఉండదు. క్షత్రియుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రాజ్యం పెట్టుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళాలి అన్నప్పుడు వాడికి ఎవరి మీద నమ్మకం ఉండదు. సొంత కుమారులనే వాళ్ళు నమ్మాల్సి వచ్చేది. వాళ్ళు సొంత వాళ్ళ పిల్లలకే వాళ్ళని రాజ్యాలని ఇవ్వాల్సి వచ్చేది రాజుగా. వేరే వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు మోసం చేసి మొత్తం చేసుకుంటే ఏం చేయలేం. అందుకని దానికోసం అనేక భార్యలను పెళ్లి చేసుకునే పద్ధతి మన క్షత్రియ ధర్మంలో ఉండింది. అందువల్ల ఎంతమందినే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణుడు చేసిన గొప్ప పని. కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నా సరే మనం ఎవ్వరం కూడా వేలెత్తి చూపని విధంగా వాళ్ళని చూసుకున్నాడు. ఎందుకనంటే 16,000 మందితోనూ ఒకేసారి భోజనం చేసేవాడు. కృష్ణుడు యోగి అని పిలుస్తాం కృష్ణుడిని. యోగంగా 16,000 దేహాలను తీసుకుని 16,000 మందితో ఒకేసారి భోజనం చేసేవాడు, ఒకేసారి పడుకునేవాడు, ఒకేసారి వాళ్ళతో క్రీడించేవాడు. అలాగే కృష్ణుడు ఇంకో గొప్పతనం ఏంటంటే 16,000 మందిలోనూ 10 మంది మగబిడ్డలు, ఒక ఆడబిడ్డను పుట్టించాడు. కృష్ణుడికి అంత సంతానం. కృష్ణుడి సంతానం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. వాళ్ళందరూ చచ్చిపోతారు దీంట్లో. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒక శాపం వల్ల, గాంధారి శాపం వల్ల వాళ్ళందరూ కూడా మరణిస్తారు. వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతారు అనమాట. యదుకులమే యాదవ వంశం అంతా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. సాంబా లాంటివి చాలా మంది పేర్లు ఉంటాయి దాంట్లో. అష్టమహేశ్వర పిల్లలందరూ కూడా ప్రసిద్ధే. వాళ్ళంతా యుద్ధంలో పాల్గొంటారు. వాళ్ళంతా దీంట్లో యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చాలా కథలు ఉంటాయి. వాళ్ళు కూడా రాక్షసులంతా చంపుకొని వస్తారు. అలాగంతా చాలా కథలు ఉన్నాయి వాళ్ళవి. కానీ ముఖ్యంగా కృష్ణుడికి ఎంత గొప్ప ఇది ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది మనకి, ఇప్పుడు 2 భార్యలు ఉన్నారనుకోండి, ఒక భార్యకి ఆస్తి ఇచ్చి ఇంకో భార్యకి ఆస్తి ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఒక ఆవిడకి పిల్లలు పుట్టి ఇంకో ఆవిడ పిల్లలు పుట్టకపోతే సమస్య అవుతుంది. కానీ ఇక్కడ ఆ విషయమే లేదు. అందరికీ అన్నీ ఇస్తున్నాడు, అందరితోనూ ఉంటున్నాడు. వాళ్ళకి కావాల్సిందంటే కృష్ణుడు మాతో ఉండాలి, అది వాళ్ళకి నెరవేరుతుంది. ఇంకా అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆక్షేపించడానికి లేదు. మరి నరక చతుర్దశికి లక్ష్మికి ఏంటి సంబంధం? లక్ష్మి క్షీరసాగర మదన సమయంలో లక్ష్మి వచ్చిన తేదీ నరక చతుర్దశి రోజు. లక్ష్మి అక్కడి నుంచి పుట్టిన తర్వాత 12 రోజులకి విష్ణుని పెళ్ళాడుతుంది. అది ఉత్తాన ద్వాదశి. ఉత్తాన ద్వాదశి రోజే విష్ణుని పెళ్ళాడుతుంది లక్ష్మీదేవి. యోగ నిద్రలో అప్పుడు లేస్తాడు, అప్పుడే పడుకుంటాడు కదా విష్ణు. మరి అప్పుడే పడుకుంటాడు, అప్పుడే లేస్తాడు. లేవగానే పెళ్లి చేసుకుంటుంది లక్ష్మీదేవి. అందువల్ల తులసి పండగ అని చెప్పేసి, తులసి కళ్యాణం అని చెప్పేసి కూడా అంటారు ఆ రోజు. తులసి కళ్యాణం, తులసీదేవికి పూజ చేసి విష్ణుకి తులసిదేవికి పెళ్లి చేస్తారు ఆ సమయంలో. తులసి కళ్యాణం అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే ముహూర్తాలు, అదే మొదటి పెళ్లి, అక్కడి నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలవుతాయి. ధన్వంతరి జయంతి నిర్వహిస్తారు. ఎందుకు ఆ రోజు? ధన్వంతరి కూడా విష్ణుమూర్తి అవతారం. విష్ణుమూర్తి యొక్క ఒక క్షీరసాగర మథనంలోనే, ఇందాక అన్నారు దశావతారాలు మాత్రం మాకు తెలుసు కదా అని, ఒక క్షీరసాగర మథనంలోనే 4 అవతారాలు చేశాయన విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఒక్కడే 4 అవతారాలు ఒకేసారి తీస్తాడు క్షీరసాగర మథనంలో. ఒకటి గరుత్మంతుడి మీద కూర్చుని ఈ పర్వతాన్ని తీసి, వేరు పర్వతాన్ని ఎవరు ఎత్తలేరు, చాలా పెద్ద పర్వతం.
అందరూ క్షీరసాగర మదం చేశారని చెప్తారు. ఆ పర్వతం అక్కడ ఎలా వచ్చింది? అవును. నేను ఆ అనుకున్నా పర్వతాన్ని కూర్మావతారం మీద కూర్చొని చిలుకుతారనేది అక్కడ కూడా అదే ఆ పర్వతాన్ని గరుడ మీద పెట్టి తీసుకొచ్చింది విష్ణువే. ఆ గరుత్మంతుడిలో ఆ పర్వతం ఎత్తడానికి బలం ఇవ్వడానికి ఆ గరుత్మంతుడు ఆవేశం అయ్యి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆయనే. ఓకేనా? వీళ్ళిద్దరూ చిలుకుతూ ఉంటే ఆ అవును. పర్వతం చిలుకుతుంటే అందరికి నీరసం వచ్చేస్తుంది. ఆ నీరసం చెప్పడం ఇంకో రూపంతో వాళ్ళందరిలో ప్రవేశించి వాళ్ళందరికీ శక్తి ఇచ్చేది ఆయనే. ఓ ఇంత కష్టపడి చేసిన తర్వాత మునిగిపోతుంటుంది కిందకి. అప్పుడు మళ్ళీ కూర్మావతారంలో వచ్చి మళ్ళీ నా పైకి ఎత్తి పట్టుకుంది ఆయనే. ఉమ్. అర్థమైందా? ఈ కూర్మావతారం ఒకటి అయిపోయిన తర్వాత అమృతం పట్టుకుని బయటకు వచ్చేది ధన్వంతరి అవతారం. ఓ ఓకే. అమృత భాండాలని ఒక చేత్తో అమృతం ఇలా కారుతూ ఉంటుంది, ఇంకో చేత్తో అమృత కలశాన్ని పెట్టుకుని బయటకు వస్తాడు. బయటికి రాగానే రాక్షసుల అమృత భాండాన్ని తీసుకుని పారిపోతారు. పారిపోగానే మళ్ళీ వెంటనే మోహిని అవతారం చేస్తారు. మోహిని అవతారం. ఓ అవును కదా. వెంటనే మోహిని అవతారం చేసి వాళ్ళందరినీ మాయ చేసి ఆ అమృతం అంతా దేవతలకు వచ్చేలా చేస్తాడు. బా. ఓకే, అంటే ఒక్క అవతారంలోనే ఇన్ని అవతారాలు. మన కూర్మ అవతారం కోసం మన కూర్మాన్ని దీన్ని పెట్టుకుంటాం. వాస్తవికంగా దశావతారాల కాన్సెప్ట్ ఏంటంటే సృష్టించి చూపించడం దేవుడు ఒక ఉద్దేశం. ఒక మనిషి ఎలా మారతాడు అనేది మన సైన్స్ కూడా చెప్తుంది. మనకి ఫస్ట్ పుట్టింది నీటిలోంచి వచ్చిన జీవాలే, అవును. సెకండ్ వచ్చింది నీటి ఉభయచరాలు, మూడోది వరాహం అంటే బురదలోను నీటిలోనూ ఉండేది, అవును. అంటే బురదలోను భూమి మీద ఉండేది. దాని తర్వాత కంప్లీట్గా ఇది వరాహ తర్వాత నారసింహ, సగం మనిషి సగం జంతువు. అవును. ఓకేనా? దాని తర్వాత పిల్లవాడు వామనుడు, దాని తర్వాత బ్రహ్మచారి పరశురామ, దాని తర్వాత గృహస్థుడు. ఎలా గృహస్థుడు? నా ఇల్లు, ఓకేనా, నా అమ్మ, నా నాన్న, నా తమ్ముడు అని చెప్పుకునే ఒక గృహస్థుడు. దాని తర్వాత సమాజంలోకి వెళ్ళిన కృష్ణుడు. ఓకే, అంటే సమాజం కృష్ణుడు. ఇక రాముడు మొత్తం నా భార్య, నా తండ్రి మాట, నా తల్లి మాట అన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ రామాయణంలో అవును ఇంకొక మాట లేదు. కృష్ణుడు పుట్టంగానే తల్లిదండ్రులు దూరం అయ్యాడు, పెంచిన వాళ్ళకి 8 ఏళ్ళకి దూరం అయిపోయాడు. దాని తర్వాత రాజ్యానికి వెళ్ళాడు, రాజ్యాన్ని మొత్తం అక్కడ సంపాదించి అన్నయ్య చేతిలో పెట్టాడు. అన్నయ్య నువ్వు పెట్టి చూసుకొని చెప్పేసి ఇంకా ఊరి మీద పడ్డాడు. ఇంకా మొత్తం పాండవులు వాళ్ళు వీళ్ళ కోసమే మొత్తం కృష్ణుడి అంతా మొత్తం సమాజం కోసమే. సో వ్యవహారం అంటే ఇల్లు గెలిచిన తర్వాత రచ్చగలవడం అంటారు కదా, అది ఇల్లు గెలిచాడు ఫస్ట్ రాముల్లో. తర్వాత బయటికి వెళ్ళాడు, బయట సమాజాన్ని ఉద్ధరించాడు. దాని తర్వాత విరక్తి వచ్చింది ఆయనకి, భగవాన్ బుద్ధుడు. అంతే కదా, మన సంసారం అయిపోయిన తర్వాత ఏంటి 16 వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చేది విరక్తి ఆయనకి. అంతేగా, మనకు ఒక్కరికి చేసుకుంటూనే వస్తుంది. అంతమంది చేసుకున్న తర్వాత బౌద్ధుడు, మొత్తం విరక్తి. ఓకే, దాని తర్వాత కలికి అవతారం, కలిపురికి అది మొత్తం అందరినీ చంపడం అంటే మృత్యు. కలి అంటేనే మృత్యు, కలికి అనేది మృత్యు. మన ప్రపంచం మొత్తం అంటే జరిగేది ఇదే, ఇంతకు మించి ఇంకేం జరగదు. మనం ఎక్కడి నుంచి పుట్టామో ఎక్కడ పోతున్నాం అనే దాన్ని చూపించడానికి దశావతారాలు ప్రసిద్ధి అయ్యాయి. అంతేకాని దశావతారాలు కాకుండా కపిల మహర్షి ఉన్నాయి. కపిల మహర్షి గురించి ఒక వీడియో చేయొచ్చు మనం. కపిలుడు గర్భస్థ శిశువు గురించి స్పష్టంగా చెప్పిన వాడు ఆయన ఒక్క. గర్భంలో ఒక శిశువు ఎలా ఎదుగుతుంది, ఎలా పెరుగుతుంది, ఎంత కష్టపడుతుంది, దాంట్లో ఎందుకు అంత కష్టపడుతుంది, అవన్నీ కూడా కపిలుడు తల్లికి చెప్తాడు. తల్లికి ఉపదేశిస్తాడు ఇదంతా కపిలుడు. అలా కపిల మహర్షి గురించి చాలా ఉంది. వేదవ్యాసుడు, వెంకటేశ్వర స్వామి గురించి కూడా దశావతారంలో లేదు. అవును నిజమే. ఎందుకంటే కలియుగ పురుషుడు ఆయన వేరే కథ. ఇలాంటి మన విష్ణుమూర్తి తెలియని కథలు చాలా ఉన్నాయి. ఒక భాగవతంలో మాత్రం మీరు ఇవన్నీ చూడగలరు.